అల్లూరు జిల్లా చింతపల్లి. సార్ మాకేసి కూడా ఒకసారి చూడండి అంటూ 4 గ్రామాల గిరిజనుల ఆవేదన. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ పరిధిలో విరవరం, తురుమామిడి, బురుగుబైలు, బురద మామిడి గ్రామాల గిరిజనుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాలు తీసుకురావాలన్న ఈ గెడ్డల్లో నుంచి వెళ్లాలని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్లాలి అన్న సరే ఈ వాగులోంచి నడిచి వెళ్లాలని, మా ఊర్లకు అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితులలో ఉన్నామని వాపోతున్నారు. తుఫానులు ఏర్పడితే పెద్ద పెద్ద వాగులు రావడం వల్ల మా గ్రామం నుంచి బయటకు రాలేని పరిస్థితి అన్నారు. మా గ్రామాలకు వెళ్లాలి అంటే ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదని, ఈ మార్గం ఒకటే మాకు దిక్కు అని, మా గ్రామానికి ప్రజాప్రతినిధులు, ఐటీడీ అధికారులు సందర్శించి వంతెనను నిర్మించాలని మా గిరిజనుల తరపున కోరుకుంటున్నామని పి. దావీదు, తరుణ్, కామేశ్వరరావు, సత్తిబాబు, చిలకమ్మ, కె. కామేశ్వరరావు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. 7-8 కిలోమీటర్స్ ఉంటుంది సార్ మాకండి. సార్ ఇదిగోండి సార్ మాది ఇది పరిస్థితి అండి. మా బల్పం పంచాయతీ చింతపల్లి మండలం అల్లూరు సీతారామరాజు, మాది వీరవారం గ్రామము, తురుమామిడి, బురుగుబైలు, బురద మామిడి. మేము 4 గ్రామాల గ్రామ కాపురస్తులం సార్. మేము ఈ నమస్కారములు. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బల్పం పంచాయతీ అండి. మేము ఈరోజు కోరుకొండ సంత దగ్గర వచ్చాం సార్. మాకు ఇలాగ ఈ గడ్డ దాటుకుంటూ వెళ్ళే గ్రామాలు వీరవారం గ్రామం, తురుమామిడి, బురుగుబాయిలు, బురద మామిడి సార్. ఇలాగ 4 గ్రామాలు మాకు కలిసి వస్తాయండి. మేము ఏ సమస్య వచ్చినా కానీ, ఏ సమస్య వచ్చేసి ఆ గర్భిణీ స్త్రీలకి, ప్రెగ్నెంట్లో ఉన్న గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా సరే మేము ఈ గడ్డ దాటుకుంటే తీసుకెళ్ళాలి సార్. జబ్బు జ్వరాలతో అక్కడ గ్రామాలకి చల్లడిల్లిపోతున్న మా ప్రజల్ని కూడా మేము అదే బాగాలేనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా సరే, అంబులెన్స్ని ఇక్కడ రప్పిద్దామన్నా సరే మేము ఇక్కడ నుంచే మేము దాటుకుంటూ వెళ్ళాలి సార్. ఇటు అటు మాకు ఇది ఒక్కటే మార్గం మధ్యలో ఉన్న దారి ఇది సార్ మాకండి. మాకు ఇటు అటు కానీ మాకు ఏ దారి లేదు సార్. మాకు ఇదే ఆధారం అండి. మాకు ప్రజాప్రతినిధి నాయకులు కానీ, మండల పరిధిలో ఉన్న ఎంపీడీఓ కానీ, ఎంపీలు కానీ, జిల్లా పరిధిలో ఉన్న ఐటీడీ అధికారులు, పిఓ కానీ, కలెక్టర్ కానీ, మన ప్రజాప్రతినిధి నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీలు కానీ మాకు గిరిజన నిర్మించి న్యాయం చేస్తారనేసి మా గిరిజనుల తరఫున నుంచి మేము కోరుకుంటున్నాం సార్. మీకు మా బాధల్ని, మా సమస్యలని ఈ గవర్నమెంట్కి మేము విన్నవించుకుంటున్నామండి సార్. మాకు పెద్దగడ్డ వచ్చినప్పుడైతే మేము చాలా కష్టం అయిపోతాం సార్. కావలి బద్దలతో కూడా ముసలోళ్ళు దాటుతుంటే చాలా బాధాకరమైన మాకు విషయం సార్. మా గిరిజనుల్ని గవర్నమెంట్ నుంచి మీరే మాకు ఆదుకోవాలనేసి మేము